హాయ్ మై నేమ్ ఇస్ సత్య. మనం లాస్ట్ వీడియోలో పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ గురించి కవర్ చేసాం. ఇప్పుడు ఎంఐ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ గా దీని యొక్క ప్రిన్సిపల్ గురించి చూస్తే ఇట్ వర్క్స్ బేస్డ్ ఆన్ ద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ ఫోర్సెస్ అండ్ నేచర్ అని కూడా చెప్పొచ్చు. ఏమవుతుంది ఇక్కడ అనంటే ఎప్పుడైతే కాయిల్ లో కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు ఇట్ క్రియేట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ హెల్ప్స్ టు move the soft iron piece. Okay na, so if in case it is in attractive mode, okay, it helps to move the iron piece into the coil. Okay, if in case it is in a repulsion mode, those iron pieces are repulsed to each other. ఇలా మనకు టూ టైప్స్ ఆఫ్ ఎంఐస్ అనేవి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఇది అట్రాక్షన్ టైపా లేకపోతే రిపల్షన్ టైపా అని ఎక్కడ అడగడు, డైరెక్ట్ గా ఎంఐ అని అడుగుతారు. ఓకేనా, దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఇట్ వర్క్స్ ఫర్ ఏసీ అండ్ డిసి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ రెగ్యులర్ గా చూసినట్లయితే స్విచ్ బోర్డ్స్ అండ్ ప్యానల్ బోర్డ్స్ లో సబ్స్టేషన్ దగ్గర కానీ ఎక్కడ కానీ మోస్ట్ గా మనం ఈ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేస్తాం. ఎందుకు అనంటే మన రియల్ టైమ్ లో యూజ్ చేసేది ఏసీ సప్లై కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ లో కాస్ట్ ఆల్సో. ఓకేనా, సో అందుకనే ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ని ప్రిఫర్ చేస్తారు. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ ద నాన్ యూనిఫామ్ స్కేల్ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అ లెస్ అక్యురసీ దెన్ ద పిఎంఎంసి డివైస్. ఓకేనా, సో దీస్ టూ ఆర్ ద డిసడ్వాంటేజెస్. మెయిన్ థింగ్ కన్సిడర్ చేయాలి అడ్వాంటేజ్ గా అంటే ఇట్ వర్క్స్ ఫర్ ఏసీ అండ్ డిసి. ఓకేనా.